పాల్వంచలోని శ్రీనివాసగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాము. ఈ టెంపుల్ ఎక్కడో కొండ పైన ఉంటుంది. ఈ టెంపుల్లో స్వామివారిని దర్శించుకోవాలంటే సుమారుగా 1500 నుంచి 1600 మెట్లు ఎక్కి వెళ్ళాలి. నాకైతే ఈ మెట్లు ఎక్కుతుంటే తిరుపతి అలిపిరి మెట్లే గుర్తొస్తున్నాయి. ఆయాసం వచ్చేస్తుంది. పాపం దిగే వాళ్ళకి కాళ్ళల్లో నుంచి వణుకొస్తుందంట. ఇప్పుడే భోజనం చేసేసి ఇంకా కిందకి దిగుతున్నాము. మాతో పాటు అక్కడ భోజనం పెట్టే అంకుల్ వాళ్ళు, అక్కడ కుర్రోళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ ఇంకా కిందకు వచ్చేస్తున్నారు. 2 గంటల వరకు బాగా రద్దీగా ఉంది. తర్వాత ఇంకా కొంచెం తగ్గారు జనం అని చెప్పారు. ఈయన ఎవరో తెలుసా? విష్ణుమూర్తి అవతారాలలో వెరీ పవర్ఫుల్ అవతారం నరసింహస్వామి. సగం దూరం వచ్చాము. చక్కగా వేప చెట్టు కింద చాలా చల్లగా ఉంది. ఈ ఎండాకాలంలో ఈ చల్లదనం చూస్తుంటే చాలా కొంచెం సేపు ఇక్కడ కూర్చుంటే బాగుండు అనిపించింది. కాళ్ళు కూడా బాగా గుంజుతున్నాయి దిగాలంటే. ఒక 5 నిమిషాలు ఇక్కడ రెస్ట్ తీసుకొని వెళ్దామని ఆగాము. ఫైనల్గా మనం కిందకు వచ్చేసాము. ఇంకొక 100 మెట్లు దిగితే మనం కిందకు వచ్చేసినట్టే. చాలా అలసిపోయినట్టు కాళ్ళు నొప్పులు ఉన్నాయి. కానీ లోపల ఆ స్వామివారి దర్శనం చేసుకున్నప్పుడు మాత్రం అన్నం తీసుకున్నాం పార్సెల్. కోత ఇక్కడ పెట్టి చేయగడకుండా ఉంటే లాక్కొని తింటుంది. కానీ చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ ఆకలిన్నా తీరింది. వాటర్ లేక దాహం వేసి చాలా ఇబ్బంది పడుతున్నాయి.